ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన పవిత్రమైన పండుగ గురించి తెలుసుకోబోతున్నాం. అదే సుబ్రహ్మణ్య షష్ఠి. మార్గశిర మాసంలో వచ్చే ఈ అపూర్వ ఘట్టం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితాలకు శుభం, శక్తి, రక్షణ ప్రసాదించే ఒక అద్భుతమైన అవకాశం. అయితే సుబ్రహ్మణ్య షష్ఠిని ఎందుకు జరుపుకోవాలి, దీని వెనుక ఉన్న కథ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కుమారస్వామి అవతరించి ముల్లోకాలను బాధిస్తున్న తారకాసురుడిని సంహరించిన రోజు ఇదే. అధర్మంపై ధర్మం గెలిచిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటారు. సంతానం కోరేవారు, శత్రువులపై విజయం సాధించాలని కోరుకునేవారు ఈ రోజున స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఇక ఈ ఏడాది సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ 26న జరుపుకుంటున్నాం. నవంబర్ 25 రాత్రి 7:12 తిథి మొదలై నవంబర్ 26 రాత్రి 7:43 ముగుస్తుంది. సూర్యోదయ తిథి ప్రకారం పండుగ నవంబర్ 26న జరుపుకోవాలి. సంతానం కోరుకునే దంపతులు ఈ రోజున పూజ చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామిని భక్తిపూర్వకంగా ఆరాధిస్తే సకల శుభాలు లభించి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పంచమి నాడు ఉపవాసం ఉండి షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయి, జ్ఞానం, బుద్ధి వృద్ధి చెందుతుంది. కుజదోషం ఉన్నవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. పూజ అనంతరం పంచామృతం, పాయసం, వడపప్పు, చలిమిడి వంటి నైవేద్యాలను సమర్పించడం శ్రేయస్కరం. స్వామివారి ఆలయానికి వెళ్ళి పూలు, పడగలు సమర్పిస్తే ధైర్యం మరింత పెరుగుతాయి. ఇక సర్పదోషం ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా స్వామివారికి పాలాభిషేకం చేసి అష్టనాగ పూజ చేస్తారు. ఇది రాహుకేతు ప్రభావాలను తగ్గిస్తుందని నమ్మకం. ఇక వివాహం ఆలస్యం అవుతున్న వారు తులసి దళాలతో పూజిస్తే శుభఫలాలు వస్తాయని చెబుతారు. సంతానం కోరుకునేవారు పాలు, తేనె, పంచామృతం, గంగాజలంతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక కొంతమంది భక్తులు సంకల్పంగా నాగుల చీర కట్టడం కూడా ఆచరిస్తారు. ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి అనేది శక్తి, శాంతి, శుభం, పరిరక్షణలను ప్రసాదించే అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు భక్తి నిష్టలతో స్వామివారిని ఆరాధిస్తే సంతానం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు మన జీవితంలో కలుగుతాయి.